8:30 అవుతుంది. పంచాయతీ పెట్టుకోకూడదండి బాబు. ఇది 8 అని చెప్పారు, 9 అయింది. అమ్మగారు వాళ్ళు రావాలి, వాళ్ళ కోసం వెయిటింగ్. ఈరోజు సెలవు, శుక్రవారం. మాలియా ఆటగాళ్ళు అందరూ బ్రిడ్జ్ ఎక్కేస్తారు. చేసారు ఆటగాళ్ళు అందరూ. చూద్దాం ఈరోజు మాలియా. లాస్ట్ టైం సెడగొట్టేసాను వీడియో, ఈసారి దుమ్ము లేపుదాం. ఏటీఎల్ ఇక్కడ ఎక్కడికో పోతున్నాడు అనుకుంటున్నారా? అది మా ఇల్లు. ఈరోజు సెలవు, శుక్రవారం. మాలియా ఎంజాయ్ పండగ. మా ఇంటి దగ్గర నుంచి అలా మెయిన్ రోడ్డుకి వెళ్తా. రోడ్డు స్కూల్ చెప్పాను కదా, అదే స్కూల్ అండి. ఆ రోడ్డు క్రాస్ చేసి ఆ పక్కకి వెళ్తే విషయం పెడతాను. ఇదే రోడ్డు. శుక్రవారం కదా, వాళ్ళ సెలవు, అందరికీ సెలవు. రోడ్డు చూడండి ఎంత ఖాళీగా ఉంది, లేదు రోడ్డు మీద. ఫస్ట్ మనం రోడ్డు క్రాస్ చేస్తే ఆ పక్కే ఏమన్నా ట్యాక్సీ లాంటిది ఏమైనా వస్తుంది. ట్యాక్సీ కోసం కాదు, మా అమ్మగారి కోసం వెయిట్ చేయాలి. 8ంటికి రమ్మను, 8:30 అవుతుంది. ట్యాక్సీ సోదరులందరూ రా 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 అని హార్లు కొడతారు ఆల్రెడీ. కానీ వెళ్ళినప్పుడు ఆడలతో ప్రోగ్రాం పెట్టకూడదంట. ఇప్పుడు అక్కడి నుంచి రావాలి అందులో. చివరి కారు కనిపించింది కదా, అదే మా హౌస్. 8 అని చెప్పారు. ఇప్పుడు 9 అయింది. ఇప్పుడు వస్తున్నారు మా అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్. ఆవిడ ఫిలిప్పీన్ దేశం నుంచి వచ్చిందండి. మా అమ్మగారు తను 10 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో వర్క్ చేస్తున్నారు. ఆవిడతో చెప్పాను ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను, అందులో మరి వీడియో పెడతాను, అందంగా రెడీ అయ్యారా అంటే అలా రెడీ అయ్యి వచ్చింది మాట పాప. ముచ్చటనే ముద్దలనే మచాయిస్తుంది. కంగారు పడకండి, ఆవిడకి మా అమ్మ ఏజ్ ఉంటది, మేకప్ వల్ల అలా కనబడుతుంది. ఫిలిప్పీన్స్ అంతే, ముసలోళ్ళు అయ్యగోళ్ళు ఇంకేంగా అయిపోతారు వాళ్ళు. ఫస్ట్ నాకు పిల్లనిచ్చిన అత్తగారు కూడా ఇక్కడేనండి. ఆవిడని కూడా పికప్ చేసుకుని మాలియా వెళ్ళిపోదాం. మా అత్తగారు కారు ఎక్కగానే ఓ మాట చెప్పిందండి. ఆ మాట వెనక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. అది మీరు కూడా ఏనండి. ఇంతకన్నా ఏం కావాలండి, కొయ్యటోళ్ళు కూడా మన వీడియోలు చూస్తున్నారు. మాలియా వచ్చామండి. ఫస్ట్ టిఫిన్ తినాలి కాబట్టి పవన్ రెస్టారెంట్ అంట. లోపలికి వెళ్ళి ఇడ్లీ వడ దోశ ఇవన్నీ తినేద్దామని లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళాక ఈ పార్సిల్ దగ్గర ఎలాగ ఉందంటే కూర్చుని దగ్గర ఎలా ఉంటుందని పైకి వెళ్తే పైన కూడా అసలు ఎక్కడ కూర్చోడానికి కాదు కదా, నుంచుని తినడానికి కూడా ప్లేస్ లేకుండా చేశారండి. రంజాన్ తర్వాత ఫస్ట్ శుక్రవారం ఖాళీ ఉండదు కదా అని రెండో శుక్రవారం వెళ్తే రెండో శుక్రవారం ఇంకా జనం ఎక్కువ వస్తారండి బాబు. కింద మీద పడి ఏదో 2 వడ 2 ఇడ్లీ తిని బయటపడ్డాం. అలా బయటకు రాగానే మా అమ్మ బంగారం 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 అంట మొదలెట్టింది. ఎవరికే బంగారం బంగారం అని సిందులేస్తున్నా, ఎవరికి కొంటున్నామని అడిగితే మా మనోడకే హే అన్నది. అమ్మ బాబోయ్, షాపుడి దగ్గరికి వెళ్ళి ఏండి మంచి లోపట్స్ అయిన 10 గ్రాముల్లో చూపించండి అని అడిగిందండి. ఆ రోజు మేము వెళ్ళిన టైంకి ఉన్న గ్రామ్ ధర రేటు మీకు స్క్రీన్ మీద వేస్తున్నాను చూడండి. క్వాలిటీ వేస్ గా మేమైతే 22 తీసుకున్నాం. మా అమ్మ అయితే తగ్గేదే లేదని చెప్పి మంచి లోపట్స్ అయిన ఒకటి కొనేసిందండి. ఈయన సత్యబాబు గారు అండి. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఈయన మా ఫ్యామిలీ మెంబర్. చవకలో బెస్ట్
నెక్స్ట్ క్వాలిటీ ఐటమ్స్ ఎక్కడ కొనాలి ఎలా కొనాలి ఇంక తెలుసండి, అన్ని తెలిసి అంత అనుభవం ఉంది. మా అత్తగారికి ఫోన్ లేదండి, ఫోన్ కొందామని షాపింగ్ మాల్ మొత్తం తిరిగితే ఎక్కడ దొరకలేదు, ఓ చోట కొనేసాం. అత్తగారిని పార్టీ అడిగితే ముందు గుడికి వెళ్ళి వద్దాం బాబు అన్నది. అప్పటికే టైం 1 గంట అయిపోయిందండి. గుడికి వచ్చి కాసేపు అలా ప్రార్థన చేసుకుని మనం అందరం బాగుండాలి, దేవుడికి దండం పెట్టుకుని అనేక మంది ఎదురు చూస్తున్నటువంటి 3 దేవుని దాసుల యొక్క బిడ్డల విషయం మిమ్మల్ని స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నారు. గుడి అయిపోగానే అలా బీచ్ పక్కకు వచ్చి మా అమ్మ రెస్టారెంట్కి వెళ్తే ఎక్కడ బిల్లు వాసిపోద్దని ఇంటికాడి నుంచి పులిహార ఫ్రై పీస్ బిట్టు వండుకుని వచ్చిందండి. సవకలు అయిపోద్ది కదా మనకు, సవక అంటే మనం అంటే సవక. మా అత్తగారిని పార్టీ అడిగితే 10 దినార్లు ఇచ్చిందండి టీ షర్ట్లు కొనుక్కోమని. అట్లుంటది మనతో. ఎప్పుడు వచ్చినా బంగారపు షాపులు, ఆ షాపింగ్ మాల్ అక్కడ సరిపోతుందండి, టైం సరిపోవట్లేదు. ఇది టిక్ టాక్ ఏరియా అంటారు. ఈ టిక్ టాక్ ఏరియా ఇప్పుడు వచ్చినా స్కిప్ అయిపోతున్నానండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కంపల్సరీ డీటెయిల్డ్ గా ఒక వీడియో చేసి పెడతాను. వాళ్ళు షాపింగ్ చేసుకుంటారు, మనం మాలియాలో మంచి మంచి ఏరియాలు కవర్ చేద్దాం. నిజంగా అండి నేను చాలా అదృష్టవంతుడిని. నేను మా అమ్మగారు ఉన్న ఇంట్లోకే రావడం అనేది నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఒక పని విషయంలో మోసపోయిన నా బాధ తప్ప ఇంకేమీ లేదండి, అంతా సుఖమే మా ఇంట్లో. ఇంతకీ ఫిలిప్పిన్ పాప పేరు చెప్పలేదు కదా, మార్లిన్ అండి. ఆవిడ మా అమ్మగారు 10 సంవత్సరాల నుంచి ఒకే ఇంట్లో కష్టపడి పనిచేస్తున్నారు. ఇదేట్రా బాబు మాలియా వచ్చానా లేదంటే మా ఊర్లో జాతరకు గాని వచ్చానా అనుకున్నానండి. వీళ్ళందరినీ చూసి ఎవర్రా మీరంతా? ఇక్కడ మొత్తం 99% మన తెలుగు వాళ్ళే ఉంటారండి, అందుకే మన వాళ్ళు తెలుగు వాళ్ళు అడ్డా అంటారు దీన్ని. ఆ బ్రిడ్జ్ ఎక్కి దిగే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి. చూసారా ఎలా ఉందో, నెలకో సెలవుకి ఇలాగ మాలియా వచ్చి మన తెలుగు వాళ్ళ మధ్యలో అటు ఇటు తిరుగుతుంటే నిజంగా ఇంటికాళ్ళు ఏమే అన్న ఫీలింగ్ అయితే మర్చిపోతామండి. ఆటగాళ్ళు అందరూ బ్రిడ్జ్ ఎక్కేస్తారు. వీడియో ఎక్కడ ఆపేస్తున్నానండి. మళ్ళీ మాలి వెళ్ళినప్పుడు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ టిక్ టాక్ ఏరియా అవి మిస్ అయ్యాను, అవన్నీ కవర్ చేద్దాం. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఆల్.